హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను డ్యూటీ చేసేటప్పుడు ఒక బాబు వచ్చాడనమాట. సో ఆ బాబుకి అరౌండ్ 5 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. సో ఆ బాబు వచ్చేసి అంటే ఏం తినడం లేదు, అదో లోకంలో ఉంటారు. బాబు ఏం పట్టించుకోవడం లేదు. మనం ఏమన్నా మాట్లాడినా కూడా దానికి అంటే వాళ్ళ పేరెంట్స్ లేరనమాట. వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటాడు ఆ బాబు. సో ఆ బాబు వాళ్ళ నానమ్మని తీసుకొని వచ్చినప్పుడు డాక్టర్స్ ఐడెంటిఫై చేసింది ఏమంటే ఆ బాబు డౌన్ సిండ్రోమ్ ఉంది అనేది చెప్పారనమాట. సో వాళ్ళ నాన్నమ్మకి డౌన్ సిండ్రోమ్ అంటే ఏమనేది కూడా తెలియదండి. సో వాళ్ళు విలేజెస్లో ఉంటారు కదా, సో పాతకాలం వాళ్ళు కాబట్టి వాళ్ళు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటది అది మందులు రాసి ఇవ్వండి తగ్గిపోతుంది కదా అన్నట్లు అడిగారు. సో సార్ వాళ్ళు అయితే చాలా బాధపడ్డారు దాని గురించి. సో అందుకనేసి నేను దీని గురించి కొంచెం అవేర్నెస్ కొంతమందికి మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తే అట్లీస్ట్ కొంతమందికి తెలియని వాళ్ళకన్నా అది హెల్ప్ అవుతుంది కదండి. సో అందుకనేసే నేను ఇది వీడియోని షేర్ చేద్దామని అనుకున్నాను. సో దీంట్లో సిమ్టమ్స్ ఉన్నాయి, ఎవరికైనా తెలియకపోతే అట్లీస్ట్ ఆ సిమ్టమ్స్ చదువుకొని నీకు తెలిసిన పిల్లల్లో కానీ ఎవరికన్నా ఇలా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడున్న సిమ్టమ్స్ ఆ బాబులో కనిపిస్తున్నాయి అంటే అట్లీస్ట్ యూ కెన్ ఎడ్యుకేట్ దమ్. ఆ పేరెంట్స్కి కానీ ఆ గ్రాండ్ మదర్స్కి కానీ యూ కెన్ ఎడ్యుకేట్. మా హాస్పిటల్కి వెళ్ళండి, చూపించండి, ఇదేదో కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తూ ఉంది అని ప్లీజ్ చెప్పి సెండ్ టు ద హాస్పిటల్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు సెండ్ ద డాక్టర్స్, పీడియాట్రిక్ డాక్టర్స్. అది చాలా హెల్ప్ అవుతుంది ఆ పిల్లలకు కానీ లేదా ఆ ఫ్యామిలీకి. కొంతమంది తెలియకుండా నెగ్లెక్ట్ చేసి అది పెద్దవాళ్ళు అయిన వరకు పెట్టుకుంటారండి. అట్లీస్ట్ ఆ సిమ్టమ్స్ని పూర్తిగా నయం చేయకపోయినా అట్లీస్ట్ ఒక 20-30% అన్నా మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలుగుతాం కదా. అందుకనేసి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.